బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నడుము నొప్పి ఉన్నవాళ్ళు కింద కూర్చోలేరు, అలాగే సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. పై పూతలు ఏదైనా పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ కానీ ఆయిల్ అని ఈ ఆయిల్ అని రాస్తారు. కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చిన్నపాటి స్ట్రెచెస్ చేసుకుంటే, అలాగే పోస్చర్ కరెక్షన్, ఎలా కూర్చుంటున్నామో, ఎలా నుంచుంటున్నామో, ఎలా పడుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న కరెక్షన్స్ చేసుకుని అలాగే చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ చాలా మటుకు తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ కానీ స్పాండిలైటిస్ కానీ ఇలాంటివన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ అండి. దీనికి పెద్దగా మెడికేషన్ కూడా ఉండదట. సో పెయిన్ కిల్లర్స్ ఎక్కువసార్లు వాడితే వాడినంతసేపు మాత్రమే, ఒక 3-4 hours మాత్రమే అది సబ్సైడ్ అవుతుంది, నొప్పి తెలియకుండా ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. సో అందుకోసమని లాంగ్ రన్లో మనకి రూట్ కాజ్ ఎందుకు వచ్చింది బ్యాక్ పెయిన్ తెలుసుకోండి. డిస్క్ ఇష్యూస్, డిస్క్ ప్రాబ్లం, డిస్క్ బల్జ్లు ఉంటే అది వేరే విషయం. కానీ బ్యాక్ పెయిన్ మాత్రం పోస్చర్ మూలన వచ్చింది. అంటే లాంగ్ సిట్టింగ్స్, ఎక్కువసేపు కూర్చోవటం, డ్రైవింగ్ చేసే వాళ్ళకి, సోఫాల్లో కుషనింగ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రాంగ్ పోస్చర్లో కూర్చోవటం, పడుకుని ఇష్టం వచ్చినట్టు అంటే మొబైల్ చూడటం, టీవీలు చూడటం అలా చేసే వాళ్ళకి, ఎలా పడితే అలా కూర్చుని ఇలా బ్యాక్ మీద ట్రిగర్ అయ్యే వాళ్ళకి, ఇలా పోస్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ పోస్చర్ కరెక్షన్స్ చేసుకుని చిన్న స్ట్రెచెస్ చేసుకుంటే మాత్రం బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే సింపుల్ ఆసనాస్ చేసుకుని నడుము నొప్పి ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చిన్నపాటి జాగ్రత్తలు. ఇప్పుడు నేను కూర్చునే పోస్చర్ మీరు గమనిస్తే స్పైన్ నిటారుగా ఉంది. ఎందుకు అంటే ఇలాగ ఎక్కువసేపు కూర్చోలేవు. ఫస్ట్ కూర్చున్నప్పుడు కూర్చున్నా స్లోగా నడుము ఉంచేస్తూ ఉంటాం. సో పాత పద్ధతుల్లో గుర్తుంటే మన అమ్మమ్మలు, నానమ్మలు భోజనం పెట్టినా, పూజ చేసుకున్నా, కింద కూర్చున్నా, ఏ పని చేసినా కింద కూర్చుని పీటలు వేసుకునేవాళ్ళు. సో అప్పుడు మనకు అర్థమయ్యేది కదా పీట ఎందుకు వేస్తున్నారో అనేసి. సో ఎందుకు అంటే మన నడుముని కొంచెం, స్పైన్ని కొంచెం లిఫ్ట్ చేసి పోస్చర్ని ఆటోమేటిక్గా స్పైన్ చేస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నది ఒక యోగా బ్రిక్ తీసేస్తే ఇలా కూర్చుంటాము, బట్ స్లోగా స్పైన్ ఉంచేస్తాం. అలానే ఎత్తు ఉందనుకోండి, ఇప్పుడు నా పోస్చర్ గమనిస్తే ఆటోమేటిక్గా స్పైన్ అనేది స్ట్రైట్ ఉంటుంది. సో మీకు అర్థమై ఉంటే కాన్సెప్ట్, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా కింద కూర్చున్నప్పుడు ఒక పీట వేసుకోండి. ఇదే సేమ్ కాన్సెప్ట్ మీరు సోఫాల్లో కూర్చున్నా, డ్రైవింగ్ చేసేటప్పుడు మీ సీట్లో కానీ, డైనింగ్ టేబుల్ చైర్ అయితే స్ట్రైట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు, బట్ కుషనింగ్ లాంటివి ఏమి ఉన్నా కూడా హిప్ లోపలికి దిగిపోకుండా కొంచెం ఎత్తు పెట్టుకోండి. మీ హిప్, మీ నీ స్ట్రైట్ లైన్లో ఉండాలి. మోకాలును ఈ పొజిషన్ కరెక్ట్గా ఉంటే మీకు బ్యాక్ మీద లోడ్ పడదు. ఎప్పుడైతే మోకాలు పైకి లేసి హిప్ ఏదైతే కిందకి వెళ్తుందో, అంటే ఇప్పుడు మోడర్నైజ్డ్ సోఫాస్ అంటే కౌచ్ అంటాం కదా, అవన్నీ కూడా హిప్ కిందకి వెళ్ళిపోతాయి. ఎంత సాఫ్ట్గా ఉంటే అంత తొందరగా నడుము నొప్పులు మెడల నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కుషనింగ్ ఎక్కువ ఉండకుండా కంఫర్టబుల్గా ఉండాలి, బట్ మరీ కుషనింగ్ ఉండకుండా చూసుకోండి. సో ఈ పోస్చర్ కరెక్షన్ చేస్తే చాలా మటుకు నడుము నొప్పి రాకుండా ఉంటుంది, ఉన్నా కూడా చాలా మటుకు తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళు పడుకునేటప్పుడు కూడా బాగా సివియర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది, నొప్పి తక్కువగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఇలాంటిది ఏదైనా ఒక సాఫ్ట్ టవల్ తీసుకుని సాఫ్ట్ కుషనింగ్ తీసుకుని నడుము కింద ఇలా పెట్టుకుని పడుకోండి. ఇది సపోర్ట్ ఇస్తుంది కాబట్టి మీకు నడుము అంత పెయిన్ రాకుండా ఉంటుంది. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మ్యాక్సిమం బ్యాక్ పెయిన్ రాదు, బ్యాక్ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. సో ఫస్ట్ ఆసనము, ఇది క్యాట్ కౌ పోజ్ అంటారు. మార్జాలం అంటే పిల్లి అని అర్థం కూడా. సో ఇది టేబుల్ పొజిషన్ అంటే 4 వైపులా ఈక్వల్ ఉండాలి. భుజము, అరచేయి, హిప్, నీ స్ట్రైట్ లైన్లో. సో టేబుల్ లాగా. నా స్లోగా బ్రీద్ ఇన్, గాలి పీలుస్తూ నడుం కిందకి, తలపైకి. నా స్లోగా స్పైన్ అప్, హెడ్ డౌన్. నా గాలి పీలుస్తూ నడుం కిందకి, తలపైకి. గాలి వదులుతూ నడుం పైకి, తల కిందకి.
ఇలాగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇమీడియట్గా చేసినా కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్ అన్నా డ్యూరింగ్ పీరియడ్స్ అయినా పొట్ట మీద ప్రెషర్ పడకుండా చాలా సింపుల్గా చేసుకుని మీ నడుము నొప్పి తగ్గించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ఆసనం, రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీన్ని క్యాట్ పోజ్ అంటారు. అంటే నడుముని కాన్కేవ్ కాన్వెక్స్ లాగా అప్ అండ్ డౌన్ చేస్తాము. నడుము కిందకి వెళ్ళినప్పుడేమో గాలి పీల్చుకోవాలి, నడుము పైకి వచ్చినప్పుడేమో గాలి వదలాలి. సో గాలి పీల్చుకోవటం వదలటం కన్ఫ్యూజింగ్గా ఉంటే అసలు దాంతో సంబంధం లేకుండా నార్మల్ బ్రీదింగ్లో కూడా మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. వైట్ చేసి స్లోగా గాలి పీల్చుకుని నడుము కిందకి తల పైకి, గాలి వదులుతూ నడుము పైకి తల కిందకి, నడుము కిందకి తల పైకి. ఇలా కాసేపు ఉంటే కూడా మంచి రిలీఫ్ వస్తుంది. దీని పేరే క్యాట్ కౌ పోజ్ ఆర్ మార్జరీ ఆసనం. దీంతో పాటు మనం చేయాల్సింది ఇంకొకటి, ఇది మొత్తం బ్యాక్ అనే కాదు స్పైన్ కంప్లీట్గా రిలాక్స్ అవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దాని పేరు బాలాసనం. దానికోసమని అంటే చిన్నపిల్లలు ఇలా పడుకుంటారు కదా, అందుకే ఆసనం పేరు బాలాసనం. సో మోకాలు దూరం పెట్టి వజ్రాసనంలో కూర్చుని, ఒకవేళ వజ్రాసనంలో ఎవరికైనా యాంకిల్ ప్రాబ్లం వస్తే మోకాల కింద ఏమన్నా పిల్లో కానీ లేకపోతే టవల్ రోల్ చేసి పెట్టుకోవచ్చు. బెడ్ మీద కూడా పడుకుని చేసుకోవచ్చు. కాళ్ళు వైడ్ చేసి స్లోగా స్ట్రెచ్ చేసుకుని ఫోర్ హెడ్ని టచ్ చేయండి. దీని పేరు బాలాసనం. బ్రీదింగ్ నార్మల్ ఉండాలి. ఫోర్ హెడ్ మీ నుదుటిని ఫ్లోర్ మీద కొంచెం ప్రెస్ చేయండి, నేల మీద. చేతులతో ముందుకి స్ట్రెచ్ చేసుకోండి ఎంతవరకు వీలైతే అంతవరకు. స్లోగా బ్యాక్ టు యువర్ పొజిషన్. ఇది కూడా స్పైన్ ఏదైతే ఉందో మంచి రిలీఫ్ ఇస్తుంది. సో స్పైన్ ఎప్పుడైతే టయర్డ్గా ఉందో ఈ ఆసనాలు చేస్తాం మూలన, అలాగే మీ నడుము దగ్గర హాట్ ప్యాక్ పెట్టడం మూలన ఆసనాలు అన్నీ చేసిన తర్వాత ఆర్ మీకు పెయిన్ అనిపించినప్పుడు వేడి నీళ్ళు కాపడం నడుము దగ్గర పెట్టుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. అప్పుడప్పుడు స్పైనల్ థెరపీస్ అంటే మసాజెస్ ఉంటాయి, అలా కూడా చేసుకున్నా కూడా మజిల్స్ రిలాక్స్ అవుతుంది. కానీ సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రం చేయించుకోకూడదు. మామూలుగా మజిల్ టయర్డ్గా అనిపించినప్పుడు బ్యాక్ అలాగే ఎప్పుడన్నా థెరపీస్ చేసుకుంటే కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సో మూడో ఆసనం భుజంగాసనం. భుజంగాసనం అంటే కోబ్రా పోజ్ అంటాం. ఇది కూడా చాలా మంచి ఆసనం. భుజంగాసనం చేస్తాకి మకరాసనంలో పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళు దగ్గర తెచ్చుకుని చేతులు నడుము పక్కన, చిన్ ఆన్ ద ఫ్లోర్, స్లోగా నడుము పైకి ఎత్తండి. మోచేతులు కొంచెం బెండ్ ఉండాలి. ఇలా ష్రగ్ చేయొద్దు, షోల్డర్స్ని ఇలా ఉంచకుండా భుజాల్ని స్ట్రైట్గా పెట్టండి. చెయ్యి స్ట్రైట్గా పెడితే బరువు అంతా భుజం తీసుకుంటుంది. మనం చేయాల్సింది నడుము మీద. సో ఇది ఊర్ధముఖ శ్వానాసనం అంటాం. ఇది కాదు మనం చేయాల్సింది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు భుజంగాసనానికి దీనికి. సో కొంచెం ఎల్బో ఉంచి ఫ్లోర్ నుంచి కొంచెం పైకి, గెడ్డం కొంచెం పైకి, ఎగ్జాక్ట్లీ మీ నడుము మీద పడుతుంది ప్రెషర్. డౌన్, రిలాక్స్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. భుజంగాసనం ఒక్కటి మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ పీరియడ్స్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. ఎందుకంటే అబ్డామిన్ పొట్ట మీద కొంచెం ప్రెషర్ పడుతుంది కాబట్టి. మిగతా ఆసనాలు అంటే మీరు మోకాల మీద కూర్చొని చేసేవన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఏదన్నా ఆసనం వేసిన బ్యాక్ పెయిన్ వాళ్ళు, ఆల్రెడీ మజిల్ పెయిన్ ఉన్న వాళ్ళు అక్కడ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. అప్పుడు మీరు వేడి నీళ్ళు కాపడం, హాట్ ప్యాక్ పెట్టేస్తే ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇందాక చెప్పాను కదా, నడుము నొప్పి తగ్గటానికి ఫస్ట్ మనం చేయాల్సింది నిటారుగా ఉండటం, స్పైన్ స్ట్రైట్. ఇది కానీ మీరు చెయ్యకపోతే మీరు ఎన్ని ఆసనాలు చేసినా కూడా రిలీఫ్ ఉండదు. అదే సేమ్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముందు నుంచే మనం పోస్చర్ కరెక్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మటుకు పిల్లలు చదువుకునేటప్పుడు ఇలాగ ఉంచేస్తూ ఉంటారు. మనం అప్పుడు కానీ కరెక్ట్ చేయకపోతే వంగిపోయిన భుజం మళ్ళీ స్ట్రైట్గా అవటం కష్టం. సో అందుకోసమని పిల్లల దగ్గర నుంచి ఎర్లీ ఏజెస్, యంగ్గా ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పోస్చర్ కరెక్షన్ చెక్ చేస్తూ ఉండండి. మొబైల్ చూసేవాళ్ళు ఇలా వంగి చూడటము, పడుకుని చూడటాలు, ఆర్ సోఫాల్లో పడుకుని మెడలు రెస్ట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు కూర్చుని చూసినా కూడా తొందరగా స్పైన్ డ్యామేజ్ అవుతుంది. సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, కూర్చునే విధానం. దాంతోపాటు ఈ ఆసనాలు చేసుకోండి. అలాగే ఏమన్నా సప్లిమెంట్స్ బాడీకి అవసరం పడుతుందేమో
రెగ్యులర్గా ఎవ్రీ 6 months to 1 year చెక్ చేయించుకోండి అడల్ట్స్ అయితే. దాని తగ్గట్టుగా మీ డాక్టర్ని అడిగి సప్లిమెంటేషన్ తీసుకుని ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ అనేది మీకు ఈజీగా తగ్గిపోతుంది. చూసారు కదా, ఇలాంటి ఎన్నో చాలా సింపుల్ ఆసనాస్ చేసి మనం నడుము నొప్పి కానీ స్పాండిలైటిస్ కానీ ఇంకే ప్రాబ్లం అయినా కూడా తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ బాడీ ఉండాలి ఆర్ యంగ్గా ఉండాలి, ఏజ్ పెద్ద వయసు వాళ్ళు చేయలేము అనేది అపోహ. హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం అందరికీ యోగా అందుబాటులో ఉండాలని. సో ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసెస్ త్రూ మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మీకు కస్టమైజ్డ్, మీకు తగ్గట్టుగా, మీ వయసుకి తగ్గట్టుగా, ప్రాబ్లం తగ్గట్టుగా యోగా నేర్పబడుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్కి స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.